వెల్కమ్ టు ది నెక్స్ట్ లెక్చర్ మై డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ లెక్చర్లో ఇక్కడ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ దాకా చూసాం కదా. ఇక్కడ మనం విస్కోసిటీ అంటే ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని డిరైవ్ చేసేటప్పుడు మనం ఒక టాపిక్ తీసుకోలేదు, లాస్. అంటే ఇక్కడ మనం జనరల్గా ఏమేమి చూసాము, 3 థింగ్స్ చూసాం. ఒకటి ప్రెషర్ హెడ్ చూసాము, ఓకే. సో ప్రెషర్ హెడ్ చూసాము, అండ్ వెలాసిటీ హెడ్ చూసాము, అండ్ డాటమ్ హెడ్. అంటే 3 ఉంటాయి. ఆ మూడింటిని మాత్రం మనం కన్సిడర్ చేస్తాం: ప్రెషర్ ఎనర్జీ, వెలాసిటీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. 3 చూస్తాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, అదే ఫ్రిక్షనల్ లాస్. ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ లాస్. ఓకే, ఈ ఫ్రిక్షనల్ లాస్ని మనం జనరల్గా నెగ్లెక్ట్ చేసాము బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో. ఎందుకు నెగ్లెక్ట్ చేసామంటే మనం దాన్ని నాన్ విస్కస్ ఫ్లో, మనం ఏంటి అజంప్షన్ ఏం చేస్తాము, మనం 3 అజంప్షన్స్ చేసాము. ఆ 3 అజంప్షన్స్ ఏంటంటే మనకి మన ఈ బెర్నౌల్లీస్ థియరం డిరైవ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇది ఒక స్టడీ ఫ్లో అనుకున్నాము. అలాగే నాన్ విస్కస్ అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ లాస్ అనేది ఉండదు. నాన్ విస్కస్ అంటేనే ఫ్రిక్షనల్ లాస్ ఉండదు. అండ్ మూడో అజంప్షన్ ఏంటంటే ఇన్కంప్రెసిబుల్. జనరల్గా ఐడియల్ ఫ్లూయిడ్స్ అనేవి ఇన్కంప్రెసిబుల్గా ఉంటాయి. రియల్ ఫ్లూయిడ్స్తో మనం పనిచేస్తాం. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, అది మనకి పుస్తకాల్లో ఉంటుంది తప్ప రియల్ వరల్డ్లో ఉండదు. దాన్నే రియల్ ఫ్లూయిడ్ అంటాం. సో రియల్ వరల్డ్లో ఉండేది రియల్ ఫ్లూయిడ్. ఐడియల్ వరల్డ్ అంటే నువ్వు పుస్తకాలు రాసుకున్నప్పుడు డెరివేషన్లు చేసుకుని నీకు నచ్చినట్టు ఊహించుకుంటావు, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అజంప్షన్స్ పెట్టుకుంటాం. అవి ఐడియల్ ఫ్లూయిడ్స్. అయితే ఇక్కడ ఈ విస్కాసిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విస్కాసిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫ్లూయిడ్ అనేది లేయర్డ్ ఫ్లో. అంటే మనకి ఇక్కడ మనం ఫ్లూయిడ్ని స్టడీ ఫ్లోగా ఊహించుకుంటే కనుక స్టడీ ఫ్లోలో ఫ్లూయిడ్ అనేది లేయర్డ్గా ఒక లేయర్ కింద ఇంకో లేయర్, ఆ లేయర్ కింద ఇంకో లేయర్, ఈ రకంగా ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అయ్యే క్రమంలో సో ఒక లేయర్ అంటే టాప్ లేయర్ అనేది కొంచెం హై వెలాసిటీతో ఉంటుంది, దాని కింద లేయర్ యొక్క వెలాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది, దాని కింద లేయర్ యొక్క వెలాసిటీ ఇంకొంచెం తక్కువ ఉంటుంది, దాని కింద ఇంకా తక్కువ ఉండి ఎక్కడైతే బౌండరీ అంటే కింద బెడ్ ఉంటుంది, అంటే మనకి రివర్ కానీ లేదా ఏ స్ట్రీమ్ తీసుకున్నా ఆ స్ట్రీము ఏదో ఒక సాలిడ్ మెటీరియల్ని ఆధారం చేసుకుని మూవ్ అవుతుంది. సో ఆ సాలిడ్ మెటీరియల్ డాటమ్ బెడ్ అనుకుంటే ఆ బెడ్కి అటాచ్ అయినటువంటి ఫస్ట్ లేయర్ అది అసలు వెలాసిటీ దానిలో ఏముండదు, అది రెస్ట్లో ఉంటుంది. ఈ రకంగా ఈ వెలాసిటీ అనేది కింద జీరోగా ఉంటుంది, బాటమ్ మోస్ట్ లేయర్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది. అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ టాప్ లేయర్కి వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వెలాసిటీ డిఫరెన్సెస్ ఉన్నాయో ఈ లేయర్కి మధ్యలో ఒక ఫ్రిక్షన్ ఉంటుంది, అలాగే ఈ లేయర్కి మధ్యలో కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. ఇలాగా లేయర్ మధ్యలో ఒక ఫ్రిక్షన్ అనేది పనిచేస్తుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? దిస్ విస్కాసిటీ. ఓకే, ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్నే మనం విస్కాసిటీ అంటాము. సో దాన్ని మనం ఇక్కడ ఇగ్నోర్ చేసాము. ఓకే, బెర్నౌల్లి ఈక్వేషన్ డిరైవ్ చేసేటప్పుడు. అలాగే బెర్నౌల్లి ఈక్వేషన్లో ఇంకోటి కూడా ఇగ్నోర్ చేసాం, అదేంటంటే మనం ఇన్కంప్రెసిబుల్ అనుకున్నాం. ఓకే, ఇన్కంప్రెసిబుల్ అంటే జనరల్గా రియల్ ఫ్లూయిడ్స్లో చిన్న కంప్రెసిబిలిటీ ఉంటుంది. ఓకే, కాబట్టి ఎప్పుడైనా కంప్రెసిబుల్ అంటే హైలీ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్లో మనం కనుక ఈ బెర్నౌల్లి ఈక్వేషన్ని వాడాలనుకుంటే కనుక అక్కడ కొంచెం ఎర్రర్స్ వస్తాయి. వాటర్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ ఓన్లీ. వాటర్ అనేది దాని కంప్రెసిబిలిటీ చాలా తక్కువ. అలా కాకుండా కంప్రెసిబుల్ అయ్యే ఫ్లూయిడ్స్ ఉంటే మాత్రం వాటికి బెర్నౌల్లి ఈక్వేషన్ అనేది అప్లికబుల్ కాదు. ఓకే, అంటే ఎర్రర్ వస్తుంది. In practice, it is a large number of useful applications and can help explain a wide variety of phenomena for low viscosity incompressible fluids. సో ఈ బెర్నౌల్లి ఈక్వేషన్ అనేది మనం చాలా వైడ్ రేంజ్లో వాడతాం. చాలా అంటే ఇది పెద్ద రెవల్యూషన్ అనుకోవచ్చు మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇదో పెద్ద రెవల్యూషన్. ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత దాన్ని వాడి బోల్డ్ అన్ని డివైజెస్ తయారు చేస్తారు. అవి మనం ఎప్పటికీ వాడుతూ ఉంటాం. అదేంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఈ బెర్నౌల్లి ఈక్వేషన్ అనేది వెరీ లో విస్కాసిటీ ఉండే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా స్టడీ ఫ్లోకి అప్లికబుల్. బెర్నౌల్లి ఈక్వేషన్ ఆల్సో డస్ నాట్ హోల్డ్ ఫర్ నాన్ స్టడీ ఆర్ టర్బులెంట్ ఫ్లోస్.
సో ఇక్కడ మనం ఏవైతే అజంప్షన్స్ పెట్టుకున్నామో ఈ అజంప్షన్స్లోనే అది పనిచేస్తుంది. ఈ అజంప్షన్స్ దాటి కనుక ఫ్లూయిడ్ బిహేవ్ చేస్తే అది పనిచేయదు. అంటే స్టడీ కాకుండా నాన్ స్టడీ అయితే బెర్నౌలీ ఈక్వేషన్ పనిచేయదు. విస్కోసిటీ ఎక్కువ ఉంటే లో విస్కోసిటీకి పనిచేస్తుంది, బట్ హై విస్కోసిటీకి పనిచేయదు. ఇన్కంప్రెసిబుల్కి పనిచేస్తుంది, అదే కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఉంటే కనుక పనిచేయదు. ఓకే, సో అలాగే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో మాత్రం దీన్ని బాగా వాడుకోవచ్చు. ఓకే, బికాజ్ ఇన్ దట్ సిట్యుయేషన్ వెలాసిటీ అండ్ ప్రెషర్ ఆర్ కాన్స్టెంట్లీ ఫ్లక్చుయేటింగ్ ఇన్ టైం. టర్బులెంట్ ఫ్లోలో ఎందుకు ఇది అప్లై కాదంటే, టర్బులెంట్ ఫ్లోలో మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నట్టు దానికి వెలాసిటీ ప్యాటర్న్ ఉండదు. ర్యాండమ్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అలాగే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి మీరు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి 3 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, పి ప్రెషర్, హాఫ్ రో వి స్క్వేర్, దిస్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. అయితే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మారాలి అంటే ఈ హెచ్ మారితేనే పొటెన్షియల్ ఎనర్జీ మారుతుంది. సపోజ్ ఇందాక నేను బిఫోర్ లెక్చర్లో చూపించినట్టుగా ఒక ఫస్ట్ హారిజంటల్ పైప్ తీసుకొని మనం ఇక్కడ సమ్వేర్ హియర్ ఐ థింక్ సో ఇక్కడ ఈ ప్రెషర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డాటమ్ గురించి మనం మాట్లాడలేదు, ఎందుకంటే ఇది ఒక హారిజంటల్గా ఉండటం వల్ల ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది వేరీ కాదు. ఈ కేసులో పొటెన్షియల్ ఎనర్జీ అనేది వేరీ కాదు. ఎప్పుడైనా కూడా మీకు హెచ్ మారినప్పుడు అంటే హైట్, ఇప్పుడు ఇందాక మనం బెర్నౌలీ ఈక్వేషన్లో చేసినప్పుడు ఇదే పైప్ ఎలా పెట్టాం, మనం ఇలా పెట్టాం. ఓకే, ఇలా పెట్టాం. సో ఇలా పెట్టడం వల్ల ఏమైంది, సో ఇక్కడ ఒక హైట్ వచ్చింది. ఇది హైట్ h1 అనుకున్నాం, ఇది హైట్ h2 అనుకున్నాం. సో ఇక్కడ హైట్ అనేది వేరీ అయింది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వేరీ అవుతుంది. బట్ వేరస్ ఇదే పైప్ నేను హారిజంటల్గా ప్లేస్ చేస్తే, ఇలా హారిజంటల్గా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ h1 హైటే ఉంది, ఇక్కడ కూడా హైట్ హెచ్ఏ ఉంది. కాబట్టి సో ఇన్ దీస్ కేసెస్, ఇలాంటి కేసెస్లో పొటెన్షియల్ ఎనర్జీ వేరీ కాదు. అంటే సో ఎప్పుడైనా హారిజంటల్గా పైప్ ఉన్నప్పుడు ఇదైతే వేరీ కాదు. ఇక వేరీ అయ్యేది ఏంటి, ప్రెషరు అండ్ వెలాసిటీ. ఇది ఈ రెండు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. సో అంటే ఇప్పుడు ప్రెషర్ ఎనర్జీ ఒకవేళ హారిజంటల్గా మనం ఏదైనా పైపుని పెడితే, సో ప్రెషర్ ఎనర్జీ ప్లస్ వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ, ఓకే, ఈ రెండు కాన్స్టెంట్ అవ్వాలి. ఈ రెండు కలిపితే కాన్స్టెంట్ అవ్వాలి, అంతే కదా. ఒకవేళ నేను ప్రెషర్ని పెంచితే, ఇన్ దిస్ కేస్ ఒకవేళ ప్రెషర్ని పెంచితే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవ్వాలి, ఈ రెండు కలిపితే కాన్స్టెంట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ ఎనర్జీ 10 జౌల్స్ ఉందనుకుందాం. ప్రెషర్ ఎనర్జీ 10 జౌల్స్, ఎనర్జీ జస్ట్ అర్థం చేసుకోకూడదు అని చెప్తున్నాను. ఇదో 10 జౌల్స్ ఉందనుకుంటే అంటే ఈ రెండు కలిపితే 20 అయ్యింది. ఇప్పుడు నేను ప్రెషర్ని 15 జౌల్స్ చేశాను. అప్పుడు ఇదేమవ్వాలి, 5 జౌల్స్ అవ్వాలి. అప్పుడే ఈ రెండు కలిపితే మళ్ళీ 20 అవుతాయి. అంటే అర్థం ఏంటి, ప్రెషర్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఏమవ్వాలి, తగ్గాలి. అంటే అర్థం ఏంటి, సింపుల్గా దీన్ని అర్థం చేసుకుంటే ప్రెషర్ పెరిగితే వెలాసిటీ తగ్గుతుంది. అంటే ప్రెషర్ పెరిగితే వెలాసిటీ తగ్గుతుంది, అదే ప్రెషర్ తగ్గితే వెలాసిటీ పెరుగుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా హారిజంటల్గా ఉన్నప్పుడు. అగైన్ మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ వస్తే అది వేరే విషయం, అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ ప్రెషర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరగటం అంటే ఇంకేదో కాదు కదా, వెలాసిటీ పెరుగుతుంది. సో ఈ రకంగా ఇది వేరీ అవుతుంది, అంటే ప్రెషర్ తోటి వెలాసిటీ. సో ఇప్పుడు సో టారిసెల్లీ లా. ఇప్పుడు దీని నెక్స్ట్ ఫ్లూయిడ్ ఇస్ ఎట్ రెస్ట్, ఇట్స్ వెలాసిటీ ఇస్ 0. ఒకవేళ ఫ్లూయిడ్ రెస్ట్లో ఉంటే కనుక, ఒకవేళ ఫ్లూయిడ్ కంప్లీట్గా రెస్ట్లో ఉంది, సో అప్పుడు దాని వెలాసిటీలో ఎటువంటి మార్పు ఉండదు. అప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోయింది. ఇంకా మిగిలేది ఏంటి, ప్రెషరు అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రెండిట్లోనే చేంజెస్ అనేవి జరుగుతాయి. కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ H1 to H2 వెళ్ళింది, ఇక్కడ లిక్విడ్ ఇందులో స్టాగ్నెట్గా ఉంది, స్టాటిక్గా ఉంది, కదలట్లా ఇలా ఉందంటే, సో అప్పుడు P1 మైనస్ P2 ఇక్కడ అప్లై చేస్తే P1 ప్లస్ రోజీ H1 ఉంటుంది, ఇక్కడ P2 ప్లస్ రోజీ H2. సో నాకు ఈ ప్రెషర్ డిఫరెన్స్ కనుక కడితే P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు రోజీ H2 మైనస్ H1. ఇది ఆల్రెడీ మనం చేసాం పాత దాంట్లో. ప్రెషర్ కట్టడానికి మానోమీటర్ దగ్గర ఫైండ్ చేయడానికి ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ. సో వీ నో దట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా
చిన్న సిలిండ్రికల్ వెజల్ తీసుకొని, ఓకే. సో ఇక్కడ ఒక సిలిండర్గా తీసుకున్నాం కదా మనం, ఇది గుర్తుందో లేదో మీకు ప్రీవియస్ లెక్చర్స్లో మనం చూసాం. ఇక్కడ ఒక హైట్ h1 అనుకుంటే, సో ఇక్కడ హైట్ h1 అనుకుంటే, ఇక్కడ హైట్ h2 అనుకుంటే, ఇక్కడ హైట్ h2 అనుకుంటే, దెన్ ద ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు rho g h2 minus h1. దిస్ వీ హ్యావ్ డిడ్ ఆల్రెడీ. ఇక్కడ ప్రెషర్ P2 ఉంటుంది, పైకి ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ P1 ఇలా కిందకు ఉంటుంది. సో P2 మైనస్ P1 ఇస్ ఈక్వల్ టు P అనుకుంటే, P2 మైనస్ P1 ఇస్ ఈక్వల్ టు P అనుకుంటే rho g h2 మైనస్ h1. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాం, ప్రీవియస్ లెక్చర్స్లో ఆల్రెడీ చూసాము. ఒకవేళ తెలియకపోతే ఆ లెక్చర్ మళ్ళీ వినండి, ఓకే. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. నెక్స్ట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్, టారిసెల్లిస్ లా. సో ఈ ఎఫ్లెక్స్ అనేది ఒక అవుట్ఫ్లో. ఎఫ్లెక్స్ అంటే ఏంటి? అవుట్ఫ్లో, బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎఫ్లెక్స్ అంటే. సో టారిసెల్లి డిస్కవర్డ్ దట్ ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ ఫ్రమ్ ఏ ఓపెన్ ట్యాంక్ ఇస్ గివెన్ బై ఫార్ములా ఐడెంటికల్ టు దట్ ఆఫ్ ఫ్రీ ఫాలింగ్ బాడీ. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్రీ ఫాలింగ్ బాడీ? జనరల్గా మనం గ్రావిటేషన్లో చూసినట్టుగా, గ్రావిటేషన్లో మనం చూసాం కదా, ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్రీలీ ఫాలింగ్ పైనుంచి కింద పడేటప్పుడు ఈ ఆబ్జెక్ట్కి వెలాసిటీ వస్తుంది కదా. ఆ వెలాసిటీ ఫార్ములా ఏంటి యాక్చువల్గా? 2gh. అయితే టార్సెల్లి లా ఏం చెప్తుందంటే, ఈ స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే ఒక వాటర్ అనేది బయటికి ఫాస్ట్గా వచ్చేటప్పుడు ఓపెన్ ట్యాంక్ నుంచి దాని యొక్క వెలాసిటీ ఫార్ములా అనేది ఫ్రీ ఫాలింగ్ బాడీ వెలాసిటీ ఫార్ములాని రిజంబుల్ చేస్తుందని చెప్తున్నాడు. కన్సిడర్ ఎ ట్యాంక్, ఇక్కడ ఫిగర్ ఇచ్చి ఉంటాడు, ఒక నిమిషం, దిస్ ఈజ్ ద ఫిగర్. సో కన్సిడర్ ఎ ట్యాంక్, ఇక్కడ పాయింట్ 1 అని ఒక పాయింట్ ఉంది, పాయింట్ 2 అని ఒక పాయింట్ ఉంది. సో ఇక్కడ ఉన్న ఏరియా A2 అయితే ఇక్కడ ఉన్న ఏరియా A1, ఓకే. సో ఈ గ్యాప్ ఈజ్ A1 ఏరియా, ఓకే. దిస్ ఈజ్ A2 ఏరియా. ఇప్పుడు లిక్విడ్ అనేది ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఆబ్వియస్గా లిక్విడ్ అంతా కూడా ఇందులోంచి బయటకు వస్తుంది, ఒక వెలాసిటీతో బయటకు వస్తుంది, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ వాడితే మనం, ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈ వెలాసిటీ v1 అనుకుంటే, ఓకే. ఇక్కడ ఇప్పుడు ఇందులోంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్లూయిడ్ ఈ లేయర్ కూడా కింద పడతా ఉంటుంది కదా, స్లోగా కిందకు వస్తూ ఉంటుంది. ఈ లిక్విడ్ ఇక్కడ నుంచి బయటకు ఎజెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏరియా 1 A1 అనుకుంటే, ఇక్కడ వెలాసిటీ 1 v1 అనుకుంటే, ఇక్కడ ఏరియా 2 A2 అనుకుంటే, ఇక్కడ నుండే ఈ ఫ్లూయిడ్ కిందకి జాగ్రత్తగా పడుతుంది కదా. సో ఆ వెలాసిటీ v2 అనుకుంటే A1 v1 ఇజ్ ఈక్వల్ టు A2 v2 అని మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా దీని హైట్ వచ్చేసి y1, అంటే ఇక్కడ దాకా ఉన్న హైట్ వచ్చేసి y1, ఓకే. ఈ టోటల్ లిక్విడ్ హైట్ y2. సో ఇలా దీన్ని y1 y2 ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ, ఓకే. సో నా టారిసెల్లి లా ప్రకారంగా v1 అనేది √2gh, అంటే h అంటే ఏంటి? ఇది h, దీనికి సమానం, అంటే y2 మైనస్ y1 ఇస్ h, 2ghకి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అది ఎలాగో చూద్దాం. అయితే మనకు తెలుసు కదా, v2 ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ద్వారా v2 ఇస్ ఈక్వల్ టు A1 బై A2 ఇంటూ v1, ఓకే. దీన్నే రీఅరేంజ్ చేశాడు. సో ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తే వాడికి v2 ఇస్ ఈక్వల్ టు A2 ఇక్కడికి వస్తుంది, v1 ఇంటూ A1 బై A2, ఓకే. సో ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ వెరీ లార్జ్, అంటే ఒకవేళ ఈ ఏరియా ఏదైతే A2 ఉంది కదా, A2, ఈ A2 అనేది A1 కన్నా చాలా పెద్దగా ఉంది కదా. సో A1 కన్నా చాలా పెద్దగా ఉంది, A1 ఏరియా చాలా చిన్నది. సో జస్ట్ దిస్ ఈజ్ A1, ఈ గీత A1, సో జస్ట్ ఈ మాత్రం గీత A1, ఇంత పెద్దది ఏరియా 2. సో దిస్ ఈజ్ ద ఏరియా 2, అంటే ఏరియా 2 ఇంత ఉంది. సో ఏరియా 1 ఇది, ఏరియా 1 ఇది, ఏరియా 2 ఇది. కాబట్టి మనకి చూస్తేనే అర్థమవుతుంది ఏరియా 2 ఈజ్ హైలీ గ్రేటర్ దాన్ ఏరియా 1, చాలా ఎక్కువ కదా ఏరియా 1 కానీ ఏరియా 2. సో కాబట్టి A2 చాలా పెద్దది కాబట్టి ఈ వాల్యూ చాలా చిన్నది అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా డినామినేటర్ ఎక్కువ ఉంటే న్యూమరేటర్ టోటల్ వాల్యూ చిన్నదైపోతుంది, కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 తీసుకుందాం అంటున్నాడు. సో A2 చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఇప్పుడు మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ని పాయింట్ 1 దగ్గర, పాయింట్ 2 దగ్గర అప్లై చేయమన్నాడు. పాయింట్ 1 ఈజ్ దిస్ ఈజ్ పాయింట్ 1, ఈ పాయింట్ 1 దగ్గర. సో వీ హ్యావ్ టు అప్లై ద బెర్నౌలీ థియరీ, ఓకే. లెట్ us see that. సో ఇక్కడ ప్రెషర్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో ఇది గాల్లోకి వచ్చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఉండే ప్రెషర్ ఏంటి? అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి వెలాసిటీ ఈజ్ హాఫ్ రో v1 స్క్వేర్, హాఫ్ రో v1 స్క్వేర్ ప్లస్ ρgh కడితే కనుక ఇక్కడ మనకి యూ సీ హియర్ ρgy1. సో ρgy1 ఈజ్ ద
రోజీ ఇది ఎంత హైట్లో ఉంది కింద నుంచి రోజీ y1 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 అనే పాయింట్ దగ్గర దట్ ఈస్ P2 ఓకే దట్ ఈస్ P2 2 అనే పాయింట్ దగ్గర again here the pressure is P2 is P has taken okay so pressure is P plus rho g y2 అనే హైట్లో ఉంది అర్థమైందా సో ఇప్పుడు ఇక్కడ ఈ ఒకవేళ అంటే అగైన్ ఇక్కడ మనకు కొన్ని అజంప్షన్స్ చేసుకుని వెళ్తూ ఉంటాం ఇప్పుడు కూడా సో ఇక్కడ మనకి V1 కావాలి కదా V1 కావాలంటే ఒకవేళ V1 కావాలంటే సో నా హాఫ్ రో V1 స్క్వేర్ ఇటు ఉంచుకోండి ఓకే మిగతావన్నీ పట్టుకెళ్ళిపోండి P మైనస్ PA అవుతుంది ఇది P ఇక్కడ ఈ PA ఇటు వస్తే మైనస్ PA ఓకే ప్లస్ ఈ రోజీ y2 ఇటు ఉంటే రోజీ y1 ఇటు వస్తుంది కాబట్టి రోజీ కామన్ తీసేసుకుంటే y2 మైనస్ y1 రోజీ కామన్ తీసేస్తే y2 మైనస్ y1 సో ఇక్కడ మనం V1 స్క్వేర్ కావాలి కాబట్టి సో రో V1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు పట్టుకెళ్ళిపోతే 2 ఇంటూ P మైనస్ PA ఓకే P మైనస్ PA ప్లస్ 2 రో జీ హెచ్ అనుకోవచ్చు కదా దీన్ని y2 మైనస్ y1 హెచ్ అనుకున్నాం కాబట్టి దీన్ని రో జీ హెచ్ అనుకున్నాం సో ఇక్కడ V1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రో కూడా ఇటు వెళ్ళిపోతే 2 P minus PA by rho 2 minus PA by rho plus 2 rho GH ఉంది by rho పెడితే 2 GH అవుతుంది ఓకే సో ఇక్కడ సో V1 is nothing but square root of 2 GH plus 2 into P minus PA by rho సో ఇప్పుడు ఒకవేళ ఓకే సో ఇది V1 ఫార్ములా ఇక్కడ వచ్చింది మనకు ఆల్రెడీ V ఈజ్ ఈక్వల్ టు రూట్ 2GH ప్లస్ 2 ఇంటూ P మైనస్ PA బై రో ఒకవేళ P ఈజ్ హైలీ గ్రేటర్ దెన్ PA అయితే ఓకే జనరల్గా టర్బులెంట్ ఫ్లోస్లో అంటే ఇప్పుడు చాలా హై స్పీడ్తో బయటకు వస్తున్నప్పుడు వస్తుంది అనుకోండి అంటే మీకు చాలా హై స్పీడ్తో ఒక ఫ్లూయిడ్ ఎజెక్ట్ అవ్వాలంటే ఇక్కడ హై ప్రెషర్ ఉండాలి సో ఇక్కడ ఇటువైపు హై ప్రెషర్ చాలా ఎక్కువ ఉండాలి ఓకే ఇటు సైడ్ ప్రెషర్ అట్మాస్ఫియర్లోకి వదులుతున్నాం కాబట్టి ఈ అట్మాస్ఫియర్ ప్రెషర్ PA అంటే ఇటువైపు ప్రెషర్ చాలా ఎక్కువ ఉండి ఇటు తక్కువ ఉన్నప్పుడు P మైనస్ PA అనేది కన్సిడరబుల్ వాల్యూ హై వాల్యూ ఓకే హై వాల్యూ వస్తుంది అదే ఒకవేళ ఈ ప్రెషరు ఈ PA ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నప్పుడు ఇఫ్ P మైనస్ PA డిఫరెన్స్ ఈజ్ స్మాలర్ అంటే ఒకవేళ ఓపెన్ ట్యాంక్ ఉంది ఇప్పుడు ఇలా ఓపెన్ ట్యాంక్ ఉంది ఈ ఓపెన్ ట్యాంక్లో ఒక నాజిల్ ఉంది ఓకే సో ఇక్కడ ఉన్న వాటర్ ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాయి ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషరే ఉంది దీని మీద ఇది PAనే ఇది కూడా PAనే సో ఓపెన్ ట్యాంక్ ఉన్నప్పుడు ఇది బయటికి అట్మాస్ఫియర్కి ఓపెన్ అయి ఉంది కాబట్టి సో ఇక్కడ ఉన్న ప్రెషర్ PAనే ఇది మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రెషర్ కూడా PAనే సో అప్పుడు రెండు PAs అయినప్పుడు ఇదేమవుతుంది ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఓపెన్ టు అట్మాస్ఫియర్ జనరల్గా ఈ కేసు ఎప్పుడు వస్తుందంటే రాకెట్ ప్రొపల్షన్స్లో అంటే ఎక్కడైతే మనం స్పీడ్తో హై వెలాసిటీ ఇప్పుడు మీకు రాకెట్ ఎలా పైకి వెళ్తుందంటే రాకెట్లో ఫ్యూయల్ చాలా స్పీడ్గా కిందకు వస్తుంది అది కాలుతూ కిందకు వస్తుంది సో మీరు ఎప్పుడో అబ్జర్వ్ చేస్తే రాకెట్ కూడా ఎట్లా పైకి వెళ్తుంది సో దానిలోంచి హ్యూజ్ ఫైర్ అనేది కిందకి బౌన్స్ అయ్యి దాని యొక్క వెలాసిటీ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ద్వారా సో ఎప్పుడైతే ఫ్లూయిడ్ అనేది చాలా స్పీడ్గా వెనక్కి వస్తుందో చాలా స్పీడ్గా వెనక్కి ఎజెక్ట్ అవుతున్నప్పుడు రాకెట్ అంతే స్పీడ్గా ముందుకు పరిగెడుతుంది సో దిస్ ఈజ్ హౌ ద రాకెట్ ఈజ్ డిజైన్డ్ సో ఇక్కడ మనకి ఏం కావాలి సో హెవీ స్పీడ్తో ఫ్యూయల్ వాట్ ఎవర్ ద ఫ్యూయల్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇట్ షుడ్ కమ్ ఎజెక్ట్ అవుట్ అది ఎజెక్ట్ అవ్వాలంటే హై స్పీడ్ తోటి అప్పుడు మనకి ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లాస్ ఆఫ్ ప్రెషర్ ఏదైతే ఉందో మీకు ఇందాక కూడా చెప్పినట్టుగా
ప్రెషర్ లాస్ అయితే ఏం పెరగాలని చెప్పాను? వెలాసిటీ పెరగాలి. అంతే కదా. ఇక్కడ when when so pressure energy is kinetic energy is taken. ఓకే. సో ప్రెషర్ అనేది లూజ్ అయింది. ఇక్కడ మీరు హ్యూజ్ ప్రెషర్ ఇక్కడ పెట్టారు. ఈ హై ప్రెషర్ని నేను లాస్ అయ్యేటప్పుడు, హై ప్రెషర్ని లాస్ అవుతున్నప్పుడు ఆ ప్రెషర్ లాస్ అనేది ఎక్కడ కాంపెన్సేట్ అవ్వాలి? ఒకటి వెలాసిటీలో కాంపెన్సేట్ అవ్వాలి, రెండు పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. అందుకే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాకెట్ అనేది చాలా స్పీడ్గా పైకి వెళుతూ అది రెండింటిని గెయిన్ చేస్తుంది. ఒకటి కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది, ఇంకోటి పొటెన్షియల్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. సో ఈ రకంగా అంటే మనం ఏదైతే ప్రెషర్ ఎనర్జీ లూజ్ అవుతున్నామో, అంటే రాకెట్ ఎగరడానికి మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. అంటే వెన్ ఎవర్ వీఆర్ లూజింగ్ ప్రెషర్ ఎనర్జీ, మీరు కనుక ఈ డెరివేషన్లో మనం చేసాం కదా, డెరివేషన్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ డెరివేషన్లో మీరు కనుక చూస్తే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము? దిస్ ఈజ్ ద ప్రెషర్ ఎనర్జీ వీఆర్ లూజింగ్. P1 నుంచి P2కి ప్రెషర్ ఎనర్జీ పడిపోయింది. ఈ పడిపోయిన ప్రెషర్ ఎనర్జీయే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీగా లేదా పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది. అంతే కదా. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ అదే కదా. దిస్ ఈజ్ ద ప్రెషర్ ఎనర్జీ వీఆర్ లూజింగ్. P1 దగ్గర ఉన్న ప్రెషర్ ఎనర్జీ P2కి తగ్గింది. ఇది మనం చేస్తున్న వర్క్. ఈ వర్క్ ఎలా కన్వర్ట్ అయ్యింది? కొంత పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది, కొంత kinetic energy. So whatever the pressure energy we are losing is getting converted into kinetic energy and potential energy. ఈ ప్రెషర్ ఎనర్జీ లూజ్ అయ్యే క్రమంలో ఈ ప్రెషర్ ఎనర్జీ లూజ్ ఎలాగవుతున్నాం మనం? ఇలాగ ఒక హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్లోకి ఫ్యూయల్ని బయటికి పంపిస్తున్నాం. ఆ ఫ్యూయల్ మండుతుంది, అంత ప్రెషర్తో కిందకి పడిపోతున్నాడు, అది బర్న్ అవుతుంది. ఈ హ్యూజ్ వెలాసిటీతో ఇది బర్న్ అవుతూ బయటకు వస్తుంది. ఆ బర్నింగ్, ఆ వెలాసిటీయే ఇది ఫ్యూయల్ ఎప్పుడైతే వెనక్కి అది వెలాసిటీతో వస్తుందో ఇది ముందుకి అంత వెలాసిటీతో వెళ్తుంది. కాకపోతే దీని డైరెక్షన్ పైకి పెట్టాం కాబట్టి పైకి అదే వెలాసిటీతో వెళ్తూ ఈ లాస్ అవుతున్నటువంటి ప్రెషర్ ఎనర్జీ దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం ద్వారా రాకెట్ అనేది మనకి డిజైర్డ్ ఆర్బిట్లోకి మనం దాన్ని పంపించగలుగుతాం అనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిహైండ్ rocket propulsion. Okay. Such a situation occurs in rocket propulsionలో మనకి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైట్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ మీరు ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది కానీ హైట్ డిఫరెన్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న హైట్ డిఫరెన్స్ ఇక్కడ లేదు. ఇక్కడ చాలా తక్కువ హైట్ డిఫరెన్స్ ఉంటుంది, మేజర్గా ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి అప్పుడు రాకెట్ ప్రొపల్షన్స్లో ఇది ఎక్కువ ఉంటుంది దీనికన్నా. కాబట్టి 2GHని ఇగ్నోర్ చేయొచ్చు. ఒకవేళ ప్రెషర్ అట్ ద ఇన్లెట్ ఆఫ్ ద పైప్ అండ్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ద పైప్ ఈ ప్రెషర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటే దెన్ 2GH అనేది అక్కడ ఇగ్నోర్ అయిపోతుంది. ఓకే. ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఇస్ డిటర్మైన్డ్ బై ద కంటైనర్ ప్రెషర్. సో ఈ ప్రెషర్ ద్వారానే ఈ వెలాసిటీ మనకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఓపెన్ టు అట్మాస్ఫియర్, ఇది ఇంకో కేసు. ఇక్కడ ఇది ఒకవేళ అట్మాస్ఫియర్కి ఓపెన్ అయితే అప్పుడు ఇక్కడ వెలాసిటీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ పిఏ సేమ్ కాబట్టి, సో ఇక్కడ V1 అనేది √2Hకి సమానం అవుతుంది. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇది ఈ ఈక్వేషన్ 11.15 ఈక్వేషన్నే టారెస్-ఎల్లిస్ లా అంటాం. ఓకే. దిస్ ఈజ్ టారెస్-ఎల్లిస్ లా. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డివైస్ నేమ్ కాల్డ్ వెంచురీ మీటర్. ఇది మనకి చాలా చోట్ల వాడతాము, ప్రెషర్ మెజరింగ్ దగ్గర, వెలాసిటీ మెజరింగ్ దగ్గర, అన్ని చోట్ల వాడతాం. సో వెంచురీ మీటర్ ఇస్ డివైస్ మెజర్డ్ ఫ్లో స్పీడ్. ఎప్పుడైనా కూడా ఈ డివైస్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ ద స్కీమాటిక్ డయాగ్రామ్. సో ద వెంచురీ మీటర్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇక్కడ ఇది స్టార్టింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, అలా ఏరియాని మెల్లగా తగ్గిస్తారు ఒక చోటుకు వచ్చేసరికి. సో ఏరియాని ఎప్పుడైతే తగ్గిస్తారు ఇక్కడ ఏమవుతుంది? వెలాసిటీ పెరిగి ప్రెషర్ తగ్గుతుంది. వెలాసిటీ పెరిగి ప్రెషర్ తగ్గుతుంది. సో మళ్ళీ ఎప్పుడైతే వెలాసిటీ ఇక్కడ ఏరియా పెరిగిందో వెలాసిటీ తగ్గిపోతుంది. వీ నో దట్ ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏవి ఈజ్ కాన్స్టెంట్. అంతే కదా, ఏవి ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా ప్రీవియస్ లెక్చర్స్లో చెప్పాను. సో ఏవి కాన్స్టెంట్ కాబట్టి ఏరియా పెరిగితే వెలాసిటీ తగ్గాలి, వెలాసిటీ పెరిగితే ఏరియా తగ్గాలి. సో ఇక్కడ వెలాసిటీ ఏరియా తగ్గింది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది.
సో ఇక్కడ ఎక్కడైతే ఏరియా తగ్గిస్తామో అక్కడ ఒక యూట్యూబ్ మానోమీటర్ని కనెక్ట్ చేస్తాడు. ఓకే, ఎక్కడైతే ప్రెషర్ని తగ్గిస్తామో అక్కడ ఒక యూట్యూబ్ మానోమీటర్ని కనెక్ట్ చేస్తాడు. దాని నుంచి మనం ఫైండ్ చేయొచ్చు, చూద్దాం. అయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్యూబ్ విత్ ఎ బ్రాడ్ డయామీటర్ అండ్ స్మాల్ కన్స్ట్రక్షన్ అట్ ద మిడిల్. సో ఆల్రెడీ చూపించినట్టుగా దానికి ఫస్ట్ ఒక బ్రాడ్ డయామీటర్ ఉంటుంది, అది మెల్లగా స్మాల్ కన్స్ట్రక్షన్ కింద అట్ ద మిడిల్ తగ్గిపోతుంది. ఏ మానోమీటర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూట్యూబ్ ఇస్ ఆల్సో అటాచ్డ్ టు ఇట్. ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆ లో ఏరియా దగ్గర మానోమీటర్ అటాచ్ అయ్యి ఉంటుంది విత్ వన్ ఆర్మ్ ఎట్ ద బ్రాడ్ నెక్ పాయింట్ ఆఫ్ ద ట్యూబ్ అండ్ అదర్ ఎట్ ద కన్స్ట్రక్షన్. So and the other with one arm at the broad neck point of the tube and the other at the constriction as shown. సో ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇలాగా మనం దీనికి మానోమీటర్ని కనెక్ట్ చేయాలి. ఒకటి ఈ లోవర్ క్రాస్ సెక్షన్ దగ్గర నుంచి మానోమీటర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆ మానోమీటర్ అనేది ఎక్కడ కలుస్తుంది, బ్రాడ్ దగ్గర కలుస్తుంది. సో ఎక్కడ ఓపెనింగ్స్ ఉంటాయి, ఇలా యూట్యూబ్ మానోమీటర్ ఉంటుంది, మధ్యలో ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అయినటువంటి మెర్క్యూరీ ఉంటుంది. ఓకే, సో ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి దీన్ని. సో ద మానోమెట్రిక్ కంటైన్స్ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ రో ఎం. ఇక్కడ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ కనుక రో ఎం అనుకుంటే, సో దిస్ ఈజ్ రో ఎం, ది డెన్సిటీ ఆఫ్ ద మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఇస్ రో ఎం అనుకుంటే, ఓకే, రో ఎం అనుకుంటే ద స్పీడ్ v1 ఆఫ్ ద లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ ద ట్యూబ్ అట్ ద బ్రాడ్ నెక్ ఆఫ్ ఏరియా ఏ is to be measured from the equation of continuity. So we know that, so the velocity v1, speed at the construction becomes v2. So v2 is the speed at the constriction, ఏదైతే narrow area ఉందో అక్కడ దాని యొక్క ఏరియా v2, sorry velocity v2 అనుకుంటే we know that a1 v1 is equal to a2 v2 కాబట్టి దాని నుంచి ఈ ఫార్ములా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బెర్నౌలీస్ ఈక్వేషన్ మనం రెండు చోట్ల అప్లై చేయాలి, ఒకటి బ్రాడ్ దగ్గర, ఒకటి నారో దగ్గర. సో బ్రాడ్ దగ్గర P1 అనుకుంటే ప్రెషర్, బ్రాడ్ దగ్గర ఉన్న వెలాసిటీ రో v1 స్క్వేర్, v1 ఇస్ ద వెలాసిటీ అట్ ద బ్రాడ్ లొకేషన్. v2 దగ్గర P2, ఇక్కడ మనం వెంచురీమీటర్ని హారిజెంటల్గా పెట్టాం కాబట్టి సో ఇక్కడ హెచ్ అనేది మారదు కాబట్టి, సో ఇక్కడ వాడు హెచ్ టర్మ్ని ఎలిమినేట్ చేసాడు. ఇందాక నేను చెప్పినట్టుగా సో హెచ్ టర్మ్ ఉండదు ఇక్కడ, ఎందుకు, అది హారిజెంటల్గా ఉంది కాబట్టి సో హెచ్ టర్మ్ అవాయిడ్ చేసాం. ఇక్కడ v2ని ఈ ఫార్ములా తెచ్చి ఇక్కడ పెట్టేసాం. ఓకే, సో టోటల్గా ఈ ఈక్వేషన్ మొత్తాన్ని v1లోకి కన్వర్ట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు రీఅరేంజ్ చేసుకుంటే వీటిని ఈ టర్మ్స్ అన్నిటిని రీఅరేంజ్ చేసుకుంటే యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. P1 ఈ P2 ఇటు వస్తే మైనస్ P2 అవుతుంది, ఇదంతా ఇటు వచ్చేస్తే మైనస్ హాఫ్ రో ఏ v1 స్క్వేర్ ఉంది, మొత్తం హాఫ్ ఏ రో v1 స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ ఇటు a/a స్క్వేర్ మిగులుతుంది, మైనస్ ఇక్కడ దీనికి బదులుగా -1 ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫైనల్లీ ఇట్ హ్యాస్ ఫార్మ్. సో నౌ సో దిస్ ప్రెషర్ డిఫరెన్స్ కాజెస్ ద ఫ్లూయిడ్ ఇన్ ద యూ ట్యూబ్ కనెక్టెడ్ అట్ ద నారో నెక్ టు రైస్ ఇన్ కంపారిజన్ టు ద అదర్ ఆర్మ్. అంటే ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి, ఇక్కడ వెలాసిటీ తగ్గింది కాబట్టి ప్రెషర్ ఏమైంది, ఇక్కడ వెలాసిటీ పెరిగింది, ఇక్కడ వచ్చేసరి వెలాసిటీ పెరిగింది కాబట్టి ప్రెషర్ ఏమవ్వాలి, తగ్గాలి. సో ప్రెషర్ తగ్గింది కాబట్టి మానోమెట్రిక్ ఫ్లూయిడ్ గాడికి బలం పెరిగి ఆడి పైకి తోసాడు. సో ఇక్కడ చూడండి, వీడికి బలం ఎక్కువ ఉంది కాబట్టి వీడి కిందకి తోసాడు దీన్ని. సో ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ కన్నా ఈ లోపల ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్కి ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ తోటి ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ని కిందకి పుష్ చేసింది ఈ లొకేషన్లో. ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ పెరిగింది కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి సో ఇక్కడ ఫ్లూయిడ్ తొయ్యలేకపోయింది కిందకి ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ దీన్ని పైకి తోసింది. సో ఇక్కడ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ది డిఫరెన్స్. ఇక్కడ ఒక ప్రెషర్ ఉంది, ఇక్కడ ఒక ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ డిఫరెన్సే ఈ హెచ్తో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఆ ప్రెషర్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, రో ఎం జీ అండ్ హెచ్. ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ఎవరి వల్ల తెలుస్తుంది మనకి, మానోమెట్రిక్ ఫ్లూయిడ్ వల్ల. అంటే ఎవడు ఇక్కడ ఉన్నాడు ఈ మధ్యలో, ఈ ప్రెషర్ గ్యాప్ని ఎవడు చూపిస్తున్నాడు మనకి, ఇదే కదా ప్రెషర్ గ్యాప్. ఇక్కడున్న ప్రెషర్కి మధ్యలో గ్యాప్ ఎవడు చూపిస్తున్నాడు మనకి, మానోమెట్రిక్ ఫ్లూయిడ్ గాడు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రెషర్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ రో ఎం జీ హెచ్, అంతే కదా. సో రో ఎం జీ హెచ్, దిస్ ఈజ్ ద ప్రెషర్ గ్యాప్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. కాబట్టి సో దాన్ని ఏం చేస్తాడు, రో ఎం జీ హెచ్ ఇస్ ద ప్రెషర్ గ్యాప్. కాబట్టి దీన్ని ఇట్లా రాసుకుంటే సో దట్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అట్ ద వైడ్ నెక్, సో ఈ వైడ్ నెక్ దగ్గర ఉన్న వెలాసిటీ ఏమవుతుందంటే, సో దిస్ ఈజ్ ద వెలాసిటీ. సో దీన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటే ఈ
మనకి V1 స్క్వేర్ కదా కావాలి. సో, ఈ V1 స్క్వేర్‌ని ఒక పక్కకు ఉంచుకొని మిగతా టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చేస్తే యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. యూ క్యాన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. పెద్ద కష్టమైన పాయింట్ ఏం కాదు. మీరు చేయగలుగుతారు. సో, ఈ రకంగా అంటే మనం ఏం చేస్తాము, వెంచరీ మీటర్ అనే ఒక డివైస్‌ని కనిపెట్టాము. ఆ డివైస్‌లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి బ్రాడ్ నెక్ ఉంటుంది, నారో నెక్ ఉంటుంది. బ్రాడ్ నెక్ దగ్గర మనకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంటుంది. నారో నెక్ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ తక్కువ ఉంటుంది. మనం దీనికి ఒక యూట్యూబ్ మానోమీటర్‌ని కనెక్ట్ చేస్తాం ఈ రకంగా. అంటే ఈ నారో నెక్ దగ్గర ఇది ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి ఇలాగ యూ షేప్‌లో ఇక్కడ బ్రాడ్ నెక్ దగ్గరికి వస్తుంది. ఇందులో ఒక మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. దాని యొక్క డెన్సిటీ ఈజ్ ρm. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది 1 అనే పాయింట్ అనుకున్నాం. ఇది 2 అనే పాయింట్ అనుకున్నాం. ఈ 2 చోట్ల మనం బెర్నౌలీస్ ఈక్వేషన్‌ని అప్లై చేస్తాం. తర్వాత ఇక్కడ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి ఇది మొత్తం. కాబట్టి ఇక్కడ డేటమ్ అనేది మారలేదు కాబట్టి సో, పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్‌ని మనం నెగ్లెక్ట్ చేసాము. ఆ తర్వాత ఈ P1 మైనస్ P2 ఇక్కడ ఉన్న ప్రెషర్ డిఫరెన్స్‌ని ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ సహాయంతో కనుక్కున్నాము. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్లో వెలాసిటీని మనం మెజర్ చేసాం. ఈ రకంగా వెలాసిటీ ఆఫ్ ద ఫ్లోని మనం మెజర్ చేసుకోవచ్చు ఇన్సైడ్ ఏ పైప్ ఆర్ ఎనీవేర్. సో, ఈ రకంగా ఈ వెంచరీ మీటర్ అనేది పనిచేస్తుంది. ఓకే. ఈ వెంచరీ మీటర్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఆ అప్లికేషన్స్ ఏంటి అనేవి మనం నెక్స్ట్ సెషన్‌లో చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.